ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాం కదా, ప్రింటింగ్ క్లాస్ ఈ రోజుతో ఎండ్ చేద్దాము అని. సో ఈ రోజుతో ఎండ్ చేద్దాము. ఈ రోజుకి మనం 15th క్లాస్లోకి ఎంటర్ అయ్యాం. ఫ్యాషన్ డిజైనింగ్ క్లాస్ 15th క్లాస్లోకి ఎంటర్ అయ్యాం. ఓకేనా? మనకి ఇప్పటి వరకు చాలా ప్రింట్స్ గురించి తెలుసుకున్నాం. ఏమేంటి? బ్లాక్ అవుట్ తెలుసుకున్నాము, టై అండ్ డై, బాతిక్, స్క్రీను, రోలింగ్, రోటరీ, అట్లాగే ట్రాన్స్ఫర్ ప్రింట్ అండ్ డిజిటల్ ప్రింట్, ఇవన్నిటి గురించి తెలుసుకున్నాం. ఈ రోజు మనం స్పెషల్ ప్రింట్స్ గురించి తెలుసుకుందాం. ఈ స్పెషల్ ప్రింట్స్ ఏంటి అంటారా? వీటి త్రూనే ఇవన్నీ వస్తాయి. అంటే వీటి త్రూ అంటే ఏంటి? ఎక్కువగా స్క్రీన్ ప్రింట్ని వాడి చేస్తూ ఉంటారు, తర్వాత హీట్ ట్రాన్స్ఫర్ చేసి చేస్తూ ఉంటారు. ఓకేనా? సో ఇవి రెండు ఎక్కువగా వాడతారు వీటిలో. ఇవి దగ్గరగా ఒక 20 ఉన్నాయి. వీటి గురించి జస్ట్ బ్రీఫ్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఎందుకు అంటే మనకి ఆల్రెడీ ఏ టెక్నిక్ వాడుతున్నారో అర్థమైంది కాబట్టి. కాకపోతే వీళ్ళు ఏం చేస్తారంటే నార్మల్ న్యాచురల్ కలరో లేకపోతే కెమికల్ కలరో కాకుండా వీటితో పాటు కొంచెం కెమికల్ యాడ్ చేస్తారు, ఆ టెక్స్చర్ కానీ ఆ లుక్ కానీ కనిపిస్తానికి. ఓకేనా? సో వాటి గురించి ఒక్కసారి ఒక్క లుక్ వేస్తాం అనుకో, మనకు ప్రింటింగ్ మొత్తం ఓవరాల్గా కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? సో ఫస్ట్ మనం పఫ్ ప్రింట్ గురించి తెలుసుకుందాం. ఈ ప్రింట్ వచ్చి మనకి 3D ఎఫెక్ట్ ఉంటుంది. ఇదేంటంటే జస్ట్ ఏం లేదు, స్క్రీన్ ప్రింట్ ద్వారానే చేస్తారు. ఒక వాటర్ బేస్డ్ ఇంక్కి ప్లాస్టిసోల్ అనే కెమికల్ని యాడ్ చేస్తారు. యాడ్ చేసి స్క్రీన్ ప్రింట్ త్రూ ఇస్తారు. ఇచ్చిన తర్వాత దీన్ని హీట్ ఇస్తారు. హీట్ ఇవ్వడం వల్ల అదేమవుతుందంటే ఉబ్బుతుంది. నెక్స్ట్ వచ్చి మనం ఫాయిల్ ప్రింట్ గురించి తెలుసుకుందాం. ఫాయిల్ ప్రింట్ కూడా సేమ్ ఏం లేదు. ఇది రోజ్ గోల్డ్ కానీ లేకపోతే గోల్డ్ కానీ ఏదైనా మెటల్ కలర్లోనే ఉంటుంది ఇది డిజైన్. ఫస్ట్ ఫాయిల్ షీట్ తీసుకుంటారు, ఫ్యాబ్రిక్ మీద గ్లూ వేస్తారు అనమాట. మనకి ఏ డిజైన్ కావాలో ఆ డిజైను స్క్రీన్ ద్వారా గ్లూ వేస్తారు. గ్లూ వేసిన తర్వాత ఈ ఫాయిల్ షీట్ అంటిస్తారు. అంటించి దీన్ని మళ్ళీ హీట్ ప్రెస్ ద్వారా ఐరన్ చేస్తారు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి గ్లిట్టర్ ప్రింట్. సన్నటి చమ్కీలు లాంటివి తీసుకుంటారు. దీనిలో తీసుకొని మనకి స్క్రీన్ ద్వారానే గమ్ము వేసుకుంటారు. గమ్ము వేసిన తర్వాత ఆ సన్నటి చమ్కీలు లాంటి వాటిని జల్లేస్తారు. జల్లేసి మామూలుగా ఇంకా హీట్ ప్రెస్ ద్వారా ఐరన్ చేసేస్తారు. ఇంతే గ్లిట్టర్ ప్రింట్. నెక్స్ట్ వచ్చేసి ఫ్లాక్ ప్రింట్. దీనిలో ఏమీ లేదు, మామూలుగా స్క్రీన్ ద్వారానే గమ్ము వేస్తారు. గమ్ము వేసిన తర్వాత సన్నటి సింథటిక్ దారాల ముక్కలు అంటే ఫ్లాక్స్ లాంటి ముక్కల్ని తీసుకొచ్చేసి వాటి మీద ఆ స్క్రీన్ మీద వేస్తారనమాట. ఏదైతే గమ్ము వేసి స్క్రీన్ మనం తయారు చేసుకున్నామో దాని మీద. ఓకేనా? తయారు చేసి అంటించేసి తర్వాత హీట్ ప్రెస్ చేస్తారు. అంతే, దీన్నే ఫ్లాక్ ప్రింట్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి హై డెన్సిటీ ప్రింట్ లేదా హెచ్డి ప్రింట్ అంటారు దీనికి కూడా ప్లాస్టిసోల్ అనే కెమికల్నే వాడుతూ ఉంటారు. కాకపోతే ఏంటంటే వీళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు కదా స్క్రీన్ ప్రింట్ త్రూ వేసేది ఏంటంటే మల్టిపుల్ లేయర్స్ వేస్తారు. 4-5 సార్లు ఇంక్ వేసి తర్వాత హీట్ ప్రెస్ చేస్తారు. ఇదేంటంటే ఎడ్జెస్ వచ్చేసరికి మనకి షార్ప్గా కనిపిస్తాయి. ఓకేనా? మనకి 3D లాగానే కనిపిస్తుంది, కానీ ఎడ్జెస్లో షార్ప్గా కనిపిస్తుంది. అలా మనం హై డెన్సిటీ ప్రింట్ని ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి రిఫ్లెక్టివ్ ప్రింట్. ఇది వచ్చి సాధారణంగా వెలుతురులో డల్గా ఉంటుంది, చీకట్లో బాగా లైట్ కనిపిస్తుంది, కలర్స్లో కనిపిస్తుంది. ఇది వినైల్ షీట్లు అని చెప్పి హీట్ ప్రెస్ ద్వారా దీన్ని మామూలుగా అంటించేస్తూ ఉంటారు. ఒక టీషర్ట్ల మీద చూస్తూ ఉంటాం, వీటిని శారీస్ మీద కూడా కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ గ్లో ఇన్ ద డార్క్ ప్రింట్. ఇదేంటంటే చీకట్లో బాగా వెలుగుతుంది. ఎట్లా వెలుగుతుంది? ఎట్లా అంటే గ్రీన్ అండ్ బ్లూ కలర్లో వెలుగుతుంది అనమాట. నార్మల్గా చూస్తే మనకి ఏం కలర్ కనిపించదు, కానీ చీకట్లో బాగా అలా కనిపిస్తూ ఉంటుంది. దీనికి ఇంక్లో పాస్పోరెసెంట్ అనే కెమికల్ని యాడ్ చేయటం, లేదంటే పౌడర్ని కానీ వేసి ఫస్ట్ స్క్రీన్ ద్వారా గమ్ము వేస్తారు. గమ్ము వేసిన తర్వాత ఈ పాస్పోరెసెంట్ ఇంక్ని యాడ్ చేసేసి స్క్రీన్ త్రూ మనకి ఈ ప్రింట్ని వేస్తారు. నెక్స్ట్ వచ్చేసి క్రాక్ ప్రింట్ ఏంటంటే ఇది వింటేజ్ లుక్ వస్తుందన్నమాట. దీనికి ఏంటంటే క్రాకింగ్ ప్రింట్ వాడి దీన్ని డిజైన్ చేస్తారు. స్క్రీన్ ప్రింటే వేస్తారు. వేసిన తర్వాత దీన్ని హీట్ ప్రెస్ చేయకముందే గట్టిగా లాగుతారు, స్ట్రెచ్ చేస్తారు. స్ట్రెచ్ చేసేసరికి ఇలా క్రాక్లు వస్తాయి అన్నమాట. ఆ తర్వాత క్రాక్లు వచ్చిన తర్వాత దీన్ని హీట్ చేస్తారనమాట హీట్ ప్రెస్ ద్వారా. నెక్స్ట్ వచ్చేసి డిశ్చార్జ్ ప్రింట్. ఈ డిశ్చార్జ్ ప్రింట్ ఏంటంటే చూడటానికి చాలా న్యాచురల్గా ఉంటుంది, ప్రింట్ వేసినట్టే అనిపించదు. ఎందుకంటే ఒక కెమికల్ని వాడతారనమాట. ఇప్పుడు బ్లీచ్ లాంటి కెమికల్ని వాడి మనకి ఎక్కడైతే డిజైన్ కావాలో అక్కడ స్క్రీన్ త్రూ డిశ్చార్జ్ చేసేస్తారనమాట. అంటే ప్రింట్ వేస్తారు, వేయగానే ఆ బ్లీచ్ పడేసరికి అక్కడ కలర్ పోతుందన్నమాట. సో ఇదే డిశ్చార్జ్ ప్రింట్.
నెక్స్ట్ వచ్చేసి మెటాలిక్ ప్రింట్. ఇది గోల్డ్, సిల్వర్, కాపరు, బ్రోంజ్ కలర్లో కనిపిస్తుంది. దీనికి ఏంటంటే టెక్నిక్, ఇక్కడ మనకి ఇందాక స్క్రీన్ ద్వారా మనకి గ్లిట్టర్ వేసి చేశారు కదా, ఇదేంటంటే ఇంకులోనే వీళ్ళు మెటాలిక్ పౌడర్ని కలుపుతారు. ఓకేనా, పౌడర్ని కలిపేసి ప్రింట్ చేస్తారు స్క్రీన్ త్రూ. నెక్స్ట్ వచ్చేసి బర్న్అవుట్ ప్రింట్. దీనికి ఏంటంటే స్క్రీన్ ప్రింట్ ద్వారానే చేస్తారు. ఇది కూడా ఒక కెమికల్ ఉంటుంది బర్న్ చేయడానికి, ఆ కెమికల్ని వేస్తారు స్క్రీన్ ప్రింట్ త్రూ ఎక్కడైతే డిజైన్ కావాలో అక్కడ. సో అక్కడ ఏమవుతుందంటే ఇది బ్లెండెడ్ ఫ్యాబ్రిక్ మీద ఎక్కువ చేస్తూ ఉంటారు. సో కాటన్ ఫ్యాబ్రిక్ ఏమవుతుందంటే కాలిపోతుంది, పాలిస్టర్ ఫ్యాబ్రిక్ అలాగే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నియాన్ ప్రింట్. ఇది నైట్ టైమే కాదు డే టైంలో కూడా మెరుస్తూనే ఉంటుంది ఈ ప్రింట్. దీనిలో ఏంటంటే నియాన్ ఫ్లోరసెంట్ అనే కెమికల్ ఇంక్లో కలిపి స్క్రీన్ ప్రింట్ త్రూ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ఫ్లోరసెంట్ ప్రింట్. దీనికి వచ్చేసి యూవీ రేడియేట్ పిగ్మెంట్ ఇంక్ను వాడుతూ ఉంటారు. దీనికి మామూలుగా దీనిలో ఏంటంటే స్క్రీన్ ప్రింట్ త్రూనే చేస్తారు. నైట్ టైం బాగా ప్రకాశవంతంగా వెలుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి పర్ల్ ప్రింట్. ఈ పర్ల్ ప్రింట్లో ఏంటంటే మనకి బైండర్ పేస్ట్ ఉంటుంది కదా, అదే గమ్, ఆ గమ్లోనే మైకా పౌడర్ కానీ లేకపోతే పర్ల్ పౌడర్ అంటే ముత్యాల పౌడర్ కానీ చిప్స్ కానీ వేసి ప్రింట్ వేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఫోటో ప్రింట్. దీన్నే సబ్లిమేషన్ అని కూడా అంటారు. ఇది డిటిఎఫ్లో మనం చూసాము ఆల్రెడీ. ఇది ఏంటంటే మనం ఏదైతే ఫోటో ఇచ్చామో ఆ ఫోటో మనకి యాజ్ ఇట్ ఈజ్ షర్ట్ మీద రావాలి అంటే చేసి ఇస్తారు హీట్ ట్రాన్స్ఫర్లో. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్లాస్టిసోల్ ప్రింట్. ఇదేంటంటే పాలీవినైల్ క్లోరైడ్ బేస్డ్ ఇంక్ను వాడి చేస్తారు. ఇది మనకి కొంచెం చూడటానికి టెక్స్చర్లో కలిసిపోయినట్టే ఉంటుంది, కొంచెం మందంగా ఉన్నట్టు అనిపిస్తుంది అంతే. నెక్స్ట్ వచ్చేసి మనకి రబ్బర్ ప్రింట్. ఈ రబ్బర్ ప్రింట్ ఏంటంటే చూడటానికి మనకి టెక్స్చర్లోనే కలిసిపోయి ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ బయటికి క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. ఈ సిలికాన్ బేస్డ్ ఇంక్ వాడి స్క్రీన్ ప్రింట్ త్రూనే చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి స్వెట్ ప్రింట్. దీనికి ఏంటంటే ఇది లుక్ ఎట్లా ఉంటుందంటే వెల్వెట్ లుక్ లాగా పైకి కొంచెం ఉబ్బినట్టులాగా అనిపిస్తుంది. ఈ ప్లాస్టిసోల్ ఇంకులో స్వెడ్ యాడిటివ్ని మిక్స్ చేసి ప్రింట్ చేస్తారు, స్క్రీన్ ప్రింట్ త్రూనే చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి పిగ్మెంట్ ప్రింట్. ఈ పిగ్మెంట్ కలర్స్ ఏంటంటే పౌడర్ లాగానే దొరుకుతాయి మనకి. దీనిలోకి బైండింగ్ కెమికల్ మిక్స్ చేస్తారు, మిక్స్ చేసి ప్రింట్ వేస్తారు. ఇది ఫ్యాబ్రిక్లోకి ఇంకదనమాట, పైన అలా కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఎక్కువగా ఇది రోలింగ్ ప్రింట్స్ అండ్ స్క్రీన్ ప్రింట్లో వాడుతూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి స్ప్రే ప్రింట్. ఈ స్ప్రే ప్రింట్లో ఏంటంటే ఎయిర్ బ్రష్ని వాడి మామూలుగా మనకి ఫ్యాబ్రిక్ మీద ఎక్కడైతే డిజైన్ కావాలో స్టెన్సిల్స్ ద్వారా చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్ కూడా చేస్తూ ఉంటారు. ఇది స్ప్రే ప్రింట్ అన్నమాట. ఇప్పుడు మనం ఒక 20 రకాల ప్రింట్ల గురించి చూసాం కదా. వీటిలో ఆల్మోస్ట్ ఎక్కువగా మనకి టీ షర్ట్లలోనూ ఇంకా డెనిమ్ జీన్స్ వీటిల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి కిడ్స్ వేర్లలో. కానీ కొన్ని ప్రింట్స్ వీటిల్లో ఫాయిల్ ప్రింట్ ఒకటి, గ్లిట్టర్ ప్రింట్ ఒకటి, పర్ల్ ప్రింట్ ఒకటి, బర్న్అవుట్ ప్రింటు, మెటాలిక్ ప్రింటు, పిగ్మెంట్ ప్రింటు, ఈ 6 రకాల ప్రింట్లు. ఫాయిల్ ప్రింట్ ఏమో శారీ బార్డర్స్కి, డ్రెస్ డిజైన్స్కి ఎక్కువగా వాడతారు. గ్లిట్టర్ వచ్చేసి ఈవినింగ్ గౌన్లకి, ఫ్యాన్సీ కుర్తీలకి వాడతారు. పర్ల్ వచ్చేసి శారీస్, కుర్తీలు, బ్లౌజ్ డిజైన్స్కి. అలాగే బర్న్ అవుట్ అయితే ఫ్యాన్సీ షరక్స్, షాల్స్ అట్లాంటి వాటిల్లో వాడతారు. మెటాలిక్ వచ్చి ఎథనిక్ వేర్, కాటన్ ప్రమోషనల్ శారీస్. అలాగే పిగ్మెంట్ వచ్చి కాటన్ శారీస్, బెడ్షీట్స్, డ్రెస్సెస్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు. ప్రింటింగ్స్ అన్నీ అర్థమైనాయి అనుకుంటున్నాను. ఓకేనా, ఆల్మోస్ట్ మనం ఇప్పుడు బ్లాక్ గురించి తెలుసుకున్నాము. అట్లాగే బాతిక్, టై అండ్ డై, స్క్రీను, రోలింగు, రోటరీ, అట్లాగే ట్రాన్స్ఫర్, అలాగే డిజిటల్, స్పెషల్ ప్రింట్స్, ఇట్లా ఆల్ ప్రింట్స్ గురించి తెలుసుకున్నాం. ఓకేనా, ఎక్కడెక్కడ వాడతారు ఏంటి అనేది ఒక ఐడియా అయితే వచ్చింది కదా. సో నెక్స్ట్ క్లాస్లో మనం పెయింటింగ్స్తో మొదలెడదామా లేకపోతే ఎంబ్రాయిడరీతో మొదలు పెడదామా? కామెంట్ చేయండి. దేంతో మొదలు పెడదామంటే మీరు ఏది అడిగితే దాంతో మొదలు పెడతాను. ఓకేనా, నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకోండి. ఓకేనా, ఈ క్లాసులు అన్నీ కూడా ప్రతి ఒక్కరికి యూజ్ అవుతాయి, ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ టైలరింగ్ చేసే వాళ్ళకి. ఎందుకంటే బేసిక్ నాలెడ్జ్ కదా అసలు ఏ ప్రింట్ ఏంటి అనేది. సో అందుకోసమే ఈ వీడియోస్ అన్నీ చేస్తున్నా, నాకు తెలిసింది చెప్తున్నాను. నచ్చితే కనుక ఫాలో అవ్వండి.